తెలంగాణ యొక్క రాజకీయ వ్యవస్థలో కొంతమంది అజ్ఞానులు ఉన్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆ అజ్ఞాని ఎవరో కాదు, కల్వకుంట్ల తారక రామారావు గారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చొని మైకు చేతిలో ఉంది కదా అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయం అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు దయం అంటున్నారా? చెప్పండి. తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచిన కేటీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరిచేట్టు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయం అంటున్నారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టిందే మీ నాయన, ఇదే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కొంచెం సిగ్గుండాలి, కొంచెం శరమన్నా ఉండాలి. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా పుట్టిండు. అది తెలుసుకో. ముందు తెలంగాణకు శకుని ఎవరు ఉన్నారంటే అది కేటీఆర్ మాత్రమే. తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ని చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువి దయ్యంలా పీల్చుకు తిన్నది. మర్చిపోయినరా? కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణకు శకునిగా కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవ్వరు తేలేరు, ఎవరు దాన్ని పరకాయ ప్రవేశం చేయలేరు. శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% న్యాయం చేస్తుంది ఎవరంటే కల్వకుంట్ల తారక రామారావు గారు మాత్రమే. తెలంగాణను 10 సంవత్సరాలు కొరువి దయ్యంగా పీల్చుకు తిని ఇప్పుడు పదవి పోయింది కదా అని చెప్పి చిల్లర మల్లరగా అహంకారంతో మాట్లాడుతున్నారా? సిగ్గు లేకపాయే, శరం లేకపాయే. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన మీ నాయనకు అడుగు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తాడు. మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. అహంకారంగా మాట్లాడితే అదో పాతాళానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు 100 లోతుల్లోకి పోయిన మీ పార్టీ, మీ వ్యవస్థకు మీరా చిల్లరగా మాట్లాడుతున్నారా? ఇంతనా సిగ్గు లేకపాయే, శరము లేకపాయే. రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ఏదో ఒక అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర చెప్పలేకుని విధంగా భవిష్యత్తు రూపంలో ఎప్పుడైనా కూడా ఒక స్వర్ణయుగంగా అప్పుడు ఏ విధంగా ఉన్నదో వైఎస్ఆర్ గారి యొక్క రాజ్యంలో అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఉంటుంది. వైఎస్ఆర్ గారికి ధీటుగా, వైఎస్ఆర్ గారిని మరిపించే విధంగా వైఎస్ఆర్ యొక్క స్వర్ణయుగాన్ని 2014, 2004 నుంచి 2011 ఉన్న ఉదయాన్ని అదే ఒక విషయాన్ని 2023 నుంచి వచ్చే 10 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భుజాలపై వేసుకుని నడిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు మీరు మర్చిపోయినట్టున్నారు.
కల్వకుంట్ల కవిత గారు దయ్యం అనేది మిమ్మల్ని అని. కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలను అంటే ఆ దయ్యంలో పార్ట్ 1 మీరు, ఆ పార్ట్ 2 సంతోషం అనుకుంటా. మాకైతే తెలియదు విషయము, మీ చెల్లి గారు చెప్పిన విషయం అది. మీ సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట దయ్యం అనే పదము అది మీకే వర్తిస్తుందా, సంతోష్ గారు వర్తిస్తుందా, హరీష్ గారు వర్తిస్తుందా, మాకు సంబంధం లేదు. కానీ దయ్యం అనే పదం, కొరువు దయ్యం అనే పదం అది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతం. రక్తాన్ని పీడించే దయ్యాలు తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీడించి పిప్పి చేసి 2014 నుంచి 23 దాకా తెలంగాణ ప్రజల యొక్క బతుకుల్ని ఆగం చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని 100 లోతుల గోతుల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 లోతుల గోతుల్లోకి మిమ్మల్ని పాతి పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి.